వార్తలు సమర్పిస్తున్న వారు Geeta School Tupra. Visit our Geeta School and contact for admissions. 9490244362. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి వారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల మేరకు అర్బన్ అధ్యక్షులు ఘనపూరపు అంజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాబోయే ఎంపీ బలరాం నాయక్ హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి 26వ వార్డు అధ్యక్షులు బండి వెంకన్న, భట్టు దేవ్సింగ్, వంగూరి పరశురాములు, భూక్యాల్ సురేష్, దండెం వెంకన్న, రమణబోయిన వీరన్న మరియు మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 జూన్ 2న రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపి తెలంగాణను ప్రకటించడం జరిగింది. దాని ఫలితంగా తెలంగాణలో నేను ఒక్కనే హీరోనని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నిండా ముంచి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా కాకుండా తన సొంత కుటుంబాల అవసరాల నిమిత్తమే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో మనకు అర్థమైంది. తెలంగాణ తెచ్చింది నేనని చెప్పి తెలంగాణ గాంధీని చెప్పి తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని ఎట్లా విస్మరించిండో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దాపురించిందో, తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా మొత్తం కూడా జీరో పరిస్థితికి వచ్చే పరిస్థితి, మొత్తం విద్యా సంస్థలు మొత్తం కూడా కుప్పగూలిపోయే పరిస్థితుంది. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదేవిధంగా మన పరిపాలన మనం చేసుకుందామని చెప్పిండు, మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనమే చేసుకుందామని చెప్పిండు. ఇవన్నీ మొత్తం కూడా విస్మరించి తన కుటుంబం కోసం అన్నీ మళ్లించుకోవడం జరిగింది. ఇది గుర్తించిన తెలంగాణ ప్రజలు, యువత, మేధావులు అందరూ మొత్తం కూడా ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అని చెప్పి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ మేధావులు అయితే యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఈరోజు మనం మొదటిసారిగా ఈ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేదా ఎంపీలకు కానీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళ కాలుకు పంటి గుచ్చుకుంటే మీరు నోటితో పీకాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను అయితే నాయకులను అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే నామినేట్ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకే పదవులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మీరు పెద్ద పీట వేయాలని చెప్పి తెలియజేస్తూ